ఆచి చికెన్ మసాలా. మున్సిపాలిటీలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయా? ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బీఆర్ఎస్ఏ దిక్కుగా బీజేపీ అడుగులు వేస్తోందా? హంగేర్పడిన మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్ చేస్తుందా? 2.5 ఏళ్లు బీజేపీ, మరో 2.5 ఏళ్లు బీఆర్ఎస్ చైర్మన్ పదవుల కోసం ఒప్పందాలు ఓకే అయ్యాయా? ఎవరికి మద్దతు తీసుకోం. మేము అవినీతి కుటుంబ పార్టీలతో జతకట్టాం. పదవుల కుర్చీలు పంచుకోబోమని తెలంగాణ బీజేపీ గంభీరంగా ప్రకటనలు చేసింది. ప్రతిపక్షంలోనే ఉంటాం, మాకు పదవులు ముఖ్యం కాదు, మా పార్టీ సైద్ధాంతిక రాజకీయమే ముఖ్యమని ప్రగల్భాలు పలికింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బీజేపీ అదే పాట పాడింది. కానీ ఏమైందో తెల్లారేసరికి రూట్ మార్చేసినట్లు కనిపిస్తోంది. ఇచ్చిన స్టేట్మెంట్లకు, తీసుకున్న నిర్ణయానికి తలోదకాలు ఇచ్చిందా అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అపవాదు మంచి బీజేపీ బయటపడాలంటే బీఆర్ఎస్ కు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర నాయకత్వం ఉన్నపలంగా బీఆర్ఎస్ తో కలిసి పదవులు పంచుకునేందుకు సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హంగున్న చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వొద్దు, మద్దతు తీసుకోవద్దని పొద్దుగాల తీర్మానం చేసి రాత్రికి తిలోదకం ఎందుకొచ్చినట్టు అన్న చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు ఉండడంతో కమలం పార్టీ 3వ ప్లేస్కే పరిమితమైంది. కాంగ్రెస్ దూకుడు, బీఆర్ఎస్ స్థానిక బలం కమలం పార్టీని కకావికలం చేసిందన్న టాక్ నడుస్తోంది. గతం కంటే ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ సీట్లు మాత్రం నిరాశపరిచడం కాషాయం నేతలకు మింగుడు పడడం లేదట. రిజల్ట్స్ క్యాడర్ను నైరాశ్యంలో నెట్టేశాయన్న టాక్ సైతం ఆ వర్గాల్లో నడుస్తోంది. అంతేకాదు ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల ఇన్ఛార్జీలు రంగంలోకి దిగినా వార్డు స్థాయి లీడర్షిప్ ను మెయింటైన్ చేయలేకపోయిందని బీజేపీ బూత్ మేనేజ్మెంట్ ఓటులను పోలింగ్ బూత్లకు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది. జాతీయ నినాదాలు గట్టిగానే వినిపించినప్పటికీ మున్సిపాలిటీలపై స్పష్టమైన లోకల్ ప్లాన్ లేకపోవడంతో పాటు పార్టీ సంస్థాగతంగా కోఆర్డినేషన్ విఫలమవ్వడం పార్టీ లక్ష్యాలను డామేజ్ చేసిందన్న చర్చ నడుస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియా ప్రచార హైప్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి హేమాహేమీలతో పాటు మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతల ప్రచారాలు గ్రౌండ్లో ఓట్లుగా మార్చడంలో పూర్తిగా విఫలమవ్వడం క్యాడర్కు అస్సలు మింగుడు పడడం లేదట. అంతేకాదు ప్రస్తుతం ప్రజాపాలన సాగిస్తున్న అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేక వేవ్ లేకపోవడం, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ వేవ్ ను క్యాష్ చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడం ఆ పార్టీల డ్యామేజ్ కు ప్రధాన కారణంగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధమన్న ప్రచారానికి ఎన్నికల్లో కారు, కమలం పార్టీల వ్యవహార తీరు బలం చేకూరుస్తుందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ లోగుట్టు ఒప్పందాలు ప్రజలు పసిగట్టారు కాబట్టే ప్రజలు ఎన్నికల్లో తమకు పట్టం కట్టారంటూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒప్పందం ప్రకారమే రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్న ప్రచారమే బీజేపీని భారీగా దెబ్బతీసిందని చెబుతున్న కాషాయ వర్గాలు బీఆర్ఎస్ తో కలిసి అధికారాన్ని ఎట్లా పంచుకుంటారన్న చర్చ సొంత పార్టీలోని కాకరేపుతుందట. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యాలు అందుకోవడంలో విఫలమైంది. కేవలం 2 మున్సిపాలిటీలు మినహాయిస్తే ఎక్కడా కూడా స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ దేవుడెరుకు. 3వ స్థానానికి పరిమితమవ్వడం ఆ పార్టీ వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హంగేర్పడిన మున్సిపాలిటీలపై బీజేపీ దృష్టి పెడుతోందట. బీఆర్ఎస్ తో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు కసరత్తులు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ తో కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, 2 పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతుందని కాషాయ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా తయారైందట బీజేపీ పరిస్థితి. మొత్తం మీద అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి, అంతర్గత వర్గపోరు ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
మున్సిపల్ స్థాయిలో కమలం ఇంకా క్యాడర్ బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూపించింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే అర్బన్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు, వార్డు స్థాయి నుంచి పునాదులు బలపడాల్సిందే అన్న పునరాలోచనలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పడినట్టుగా తెలుస్తోంది. చూడాలి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ఏ విధంగా ఉండబోతోందో.